గండికోటకు సంబంధించి గండికోట ఘటన జరిగి గండికోట విద్యార్థిని హత్య జరిగి నేటికి కరెక్ట్గా 10 రోజులకు పైన అంటే 11 రోజులు అనుకోవచ్చు సుమారుగా. అయినప్పటికీ ఇంతవరకు కేసు ఎక్కడ కొలిక్కి రాలేదు. ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతోంది. అనుమానాలు బలపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గండికోట స్టూడెంట్ కేసులో ఆధారాలు మాయమవుతున్నాయా, ఇన్ఫాక్ట్ మాయమయ్యాయా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా వేలిముద్రలు కూడా దొరకకుండా హత్య చేశారంటే వాళ్ళంతా ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. యువతి మృతదేహం గుర్తించిన స్థలంలో వారం రోజులుగా జల్లెడ పడుతోంది క్లూస్ టీమ్, అలాగే బాంబ్ స్క్వాడ్. అయినా ఇంతవరకు కీలకమైన ఆధారం ఒక్కడు కూడా దొరకలేదు అనేది అక్కడ వినిపిస్తున్న మాట. ఈ నెల 14న హత్యకు గురైంది యువతి. అమ్మాయిని దారుణంగా కొట్టి చంపారని చెప్పి పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. బట్ ఎవరు? ఇటు కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా అన్ననే చంపి ఉంటారన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దాంతోపాటు లోకేష్కి సంబంధించి పాత్ర గురించి దర్యాప్తు జరిగిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్న సందర్భం అఫ్కోర్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు ఇంకా కొత్త కోణం ఏమైనా ఉందా, ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? ఈ అన్ని కోణాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూనే. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఆలస్యం అవుతోంది? ఇటువంటి కేసుల్లో ఎక్కడ కీలకమైన ఆధారాలు ఇన్ఫాక్ట్ దొరకని పరిస్థితి ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇంతవరకు ఆ కేసు ఎక్కడ కంక్లూషన్కి రాలేదు. ఏం జరుగుతుంది? వీటిని ఎలా ఛేదిస్తూ ఉంటారు? వీటిని ఎలా ట్రేస్ చేస్తూ ఉంటారు? వీటిని ఎలా సాధిస్తారు? ఇలాంటి కేసెస్లో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.